ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. యెహెజ్కేలు 36 అధ్యాయం 26 వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను అని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. దేవుడు మనకి దేవుని నూతన హృదయం ఇస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నూతన హృదయం అంటే కొత్త హృదయాన్ని మనకి ఇస్తాడంటే పాత హృదయం మంచిది కాదా? పాత హృదయం ఎలా ఉందని మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు పాత హృదయము ఈ లోకంలో ఉన్నటువంటి పాపంలో ఉందండి. ఈ లోకంలో చెడ్డదానికి రాతి హృదయంగా ఉంది. మంది ఆ రాతి హృదయాన్ని తీసివేసి దేవుడు మాంసపు హృదయాన్ని ఇవ్వాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతూ ఉన్నారు. అంటే రాతి హృదయం అంటే మనం ఎలా చూసుకున్నామంటే, కొంతమంది మనకి సమస్యలు చెప్తారు, మనము విన్నట్టు అదేవిధంగా చూసి చూడనట్టు పోతే రాతి హృదయం అండి. మాంసపు హృదయం అంటే ఆ మనిషి బాధపడితే మనకు కూడా బాధ కలుగుతుంది. ఆ మనిషి ఇబ్బందుల్లోకి లోనైతే మనము మన వల్ల అయిన సహాయము చేయాలని మన మనసు కనిపిస్తుంది. అది మాంసపు హృదయం అండి. దేవుడు మనకి మాంసపు హృదయాన్ని, మంచి హృదయాన్ని, కొత్త హృదయాన్ని దేవుడు ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. మనకి ఈ లోకంలో చూసుకున్నప్పుడు మనకు ఒక శరీరం ఉంది. మనము ఈ కళ్ళు తీసేసి కొత్త కళ్ళు బిగించుకోగలుగుతామా? కొత్త కళ్ళు మనం ఆపరేషన్ చేయించుకోవచ్చా? కొన్నిసార్లు అలాగన్నా జరుగుద్దేమో. అదేవిధంగా గుండె తీసి గుండె పెడుతున్నారు. ఈ లోకంలో కిడ్నీలు డయాలసిస్ చేస్తున్నారు. అయినా కూడా యేసుక్రీస్తు వారి కృప ద్వారానే ఆయన మనసు మార్చగలిగిన దేవుడు అండి. నూతన హృదయం నీకు ఇస్తారంటే హృదయాన్ని ఎవరైనా మార్చగలుగుతారా? ఈ లోకంలో ఏ డాక్టర్ల ద్వారా అయినా హృదయాన్ని మార్చే శక్తి ఉంటుందా? అసలు హృదయం అనేది ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ దేవుడికే తెలుసండి. దేవుడు మాత్రమే మార్చగలుగుతారు. ఈ లోకంలో వైద్యుల వల్ల కళ్ళు మారుస్తున్నారు, గుండెలు మారుస్తున్నారు, ఈ లోకంలో కిడ్నీలు కూడా మారుస్తున్నారు. అదేవిధంగా ఇవన్నీ మనుషులు మారుస్తున్నారు. దేవుడైతే మనుషులు మార్చినటువంటి కూడా గొప్పగా దేవుడు మార్చేటువంటి నమ్మదగిన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. దేవుడికి ఇది జరుగుద్ది, ఇది దేవుడు చేయలేడు అనేది ఏం లేదండి. దేవుడికి సమస్తము సాధ్యమే. అయితే దేవుడు ఎందుకోసం అంటే మనము మారాలి, మనము నిజమైన దేవుడిని తెలుసుకోవాలి, మనము యేసయ్య రక్షణలోకి రావాలి, మనం ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకుంటామో, మనం ఆయన రక్తంలో కడగబడతామో, మనము ఆయన పాలించే ప్రజలం, ఆయన మేపు గొర్రెలం కాబట్టి మనము ఆయన వాక్యానుసారంగా జీవించాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నారండి. అయితే మనం దేవుని మాట వినకుండా మనం ఈ లోకంలో సాతాను మాట వింటున్నాం, సాతాను పట్టిన మనుషుల మాట వింటున్నాం. ఈ లోకంలో మనము ఒక పొరపాటు చేస్తాం. ఆ పొరపాటు చేస్తూనే ఉంటే అది మనలో నుంచి పోదండి. అది పాపం ఎక్కువైపోతుంది. ఒక పొరపాటు చేసిన తర్వాత మనం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి దగ్గర క్షమాపణ అడిగితేనే పాప క్షమాపణ అనేది ఉంటుంది. ఈ లోకంలో మనం ఎవరన్నా హత్య చేస్తాం. అదేవిధంగా హత్య చేసిన తర్వాత మనం ఒప్పుకుంటే కొన్నిసార్లు జైలు శిక్ష పడి మనం మళ్ళా వస్తాం. మనము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ హత్య చేసి మళ్ళీ జైలుకి పోయి మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ హత్య చేసి మళ్ళీ అలాంటి స్వభావం మనకి ఉండకూడదండి. దేవుడు మనకి మంచి మనస్సాక్షిని ఇచ్చాడు, మంచి చెడు అనుకునే దానికి జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుని వాక్యాన్ని ఇచ్చాడండి. వాక్యమైన దేవుడు మనతో ఉన్నాడు. మంచి మార్గం ఏందో మనకు తెలుసు. అదేవిధంగా చెడ్డ మార్గం ఏందో కూడా మనకు దేవుడు చూపిస్తున్నాడు. మంచి మార్గము, దేవుని మార్గము, నీతి మార్గము, వాక్యమైన మార్గంలో మనం నడవాలి. ఈ లోకంలో చెడ్డ మార్గం ఏదంటే ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, చేపపడడం, చూసిన ఎన్ని కావాలి అని అనుకోవడము, అదేవిధంగా చూసిన ఎంత మనకి రావాలని, లేదా మనకి ఏమైనా డబ్బు ఉంటే గర్వము, కలుపు. ఈ లోకంలో తోటలో కలుపు ఎలా మొలుస్తూ ఉంటుందో చెట్లు, అదేవిధంగా మనలో గర్వం కూడా కలుపు మొలిచినట్లుగా మొలుస్తూ ఉంటుందండి. మనకి ఏదైనా డబ్బు పరంగా లేదా మనకి ఏదైనా అధికారం ఎక్కువ ఉన్నా కూడా మనకు గర్వం వస్తుంది. గర్వము ఎప్పుడు వస్తుందంటే నాశనానికి ముందు వస్తుందండి. నాశనానికి ముందు గర్వమే నడుస్తుంటుంది. కాబట్టి మన జీవితాల్లో మన క్రీస్తు అని బండ మీద మనం కట్టుకోవాలి. దేవుడు మనకి నూతన హృదయాన్ని ఇస్తాడు. అదేవిధంగా దేవుడు ఆయన బలాన్ని ఇస్తాడు, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు.
ఈ లోకంలో ఉన్నటువంటి పాప హృదయాన్ని తీసివేస్తాడు, రాతి హృదయాన్ని తీసివేస్తాడు. దేవుడి మాంసపు హృదయాన్ని మనకి ఇవ్వాలని యేసయ్య ఎంతగానో ఆశపడుతున్నాడండి. కాబట్టి మనము దేవుని వాక్యానుసారమైన ఆలోచనలో ఉండాలి. ఈ లోకంలో మనం తినేదానికి తిండి, కట్టుకునేదానికి బట్ట, ఉండేదానికి ఇల్లు ఉంటే మనకు సరిపోతుంది. మనము ఈ లోకంలో ఎంత కాలు చాపుకుంటామో అంత మంచం ఉంటే సరిపోతుంది. మనం 6 అడుగులు లేదా 5.5 అడుగు ఉండి మనకు 10 అడుగుల స్థలం కావాలంటే ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి మనము దేవుడి వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఒకసారి మా ప్రార్థన దయతో ఆలకించండి అయ్యా. నూతన హృదయము మాకిస్తానన్న దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలో పాపపు హృదయాన్ని తీసివేయండి అయ్యా. ఈ లోకంలో చెత్త హృదయాన్ని తీసివేయండి అయ్యా. ఈ లోకంలో వేసే మీకు ఇష్టం లేని హృదయము, మీకు ఇష్టం లేని ఆలోచన, మీకు ఇష్టం లేని మనసు మాలో ఉంటేనయ్యా తీసి వేసా దాన్ని లాగేసి అగ్నిగుండంలో వేసి దహించమని అడుగుచున్నానయ్యా. పరిశుద్ధమైన దేవ, నిత్యమైన దేవ, సమాధానానికి అధిపతి, మనుషులైన మేము ఈ లోకంలో అబద్ధాలు ఆడకుండా మేము జాగ్రత్తగా ఉండాలయ్యా. అబద్ధాలు ఆడే నాలుకని కాల్చి వేస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుందయ్యా. అదేవిధంగా అబద్ధాలు ఆడకుండా, ఈ లోకంలో పాపం చేయకుండా మా జీవితాన్ని మమ్మల్ని మేము మార్చుకొని మీ మార్గంలోకి మేము వచ్చేదే కాకుండా అనేక మందిని కూడా మీ సత్య మార్గము, నిత్య మార్గము, పరిశుద్ధమైన మార్గము, మీ మార్గంలోకి తీసుకొని వచ్చేదానికి యేసయ్య మమ్మల్ని వాడుకుంటున్న విధానానికి మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నానయ్యా. సాతాను గర్జించి సింహం వల్ల ఎవరిని మింగాలని చూస్తుందయ్యా. యేసే మేము వాత వేయబడిన మనస్సాక్షి, యేసే మాకు మనస్సాక్షి ఉంటుంది కాబట్టి యేసే మనస్సాక్షి మమ్మల్ని గర్జిస్తూ ఉంటుంది. మనం ఏదైనా పొరపాటు చేసేది తప్పు 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 అని మనస్సాక్షి చెప్తూ ఉంటుందయ్యా. మేము మనస్సాక్షి మాట విని ఒప్పుకుంటే సరే, లేదా మన మనస్సాక్షి చెప్పి 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 మనస్సాక్షి గమ్మునైపోతుంది. అప్పుడు మనం ఏం అప్పుడు వాత వేయబడిన మనస్సాక్షితో సమానమైపోతుంది. కాబట్టి యేసే మాకు మీరు నూతన మనస్సాక్షి అంటే నూతన హృదయాన్ని ఇస్తానన్న దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని మార్చమని అడుగుచున్నాను, ప్రతి ఒక్క యవనస్తురాలను మార్చమని అడుగుచున్నానయ్యా. వాళ్ళ యవన జీవితాలు పాపంలోకి, వాళ్ళ యవన జీవితాలు ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడమానికి అప్పచెప్పుకొని వాళ్ళ యవన జీవితాలు యేసయ్యా సాతాను చేతిలో పెట్టి తమ యవన బలాన్ని నాశనం చేసుకోకుండా తమ యవన బలాన్ని నా యేసయ్య మీ కోసం పెట్టే శక్తిని దయచేసి వాక్యం దాన్ని చెప్పేదానికి ఉపయోగపడాలా, అదేవిధంగా సువార్త తిరిగేదానికి ఉపయోగపడాలా, అదేవిధంగా నీ అనేక ఆత్మను రక్షించేదానికి కూడా యవన బలాన్ని ఉపయోగించుకున్న మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క పెట్టిన పేరు పేరాసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి రుణం తలుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.